మనమైతే ల్యాబ్స్ ఇటాలియన్ ఉన్నాము. సో ఇది వెరీ బిగ్ ప్రాజెక్ట్ అనమాట, అరౌండ్ 5000 ఎస్ఎఫ్టీ ఉంటుంది. సో ఈ ఫ్లాట్ ఈరోజు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. హ్యాండ్ ఓవర్ ముందు మేము షేర్ చేసుకోవడానికి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాము. సో ఈ వీడియో కంప్లీట్ మేము ఏంటి అంటే యాంటీ ఫింగర్ ప్రింట్ లామినేట్స్ అయితే యూజ్ చేసాము. సో ఫస్ట్ యూజ్ చేసిన ఈ ప్రోడక్ట్ లామినేట్స్ అయితే ఫస్ట్ ఈ ఫ్లాట్లోనే యూజ్ చేస్తున్నాము. సో యాంటీ ఫింగర్ ప్రింట్ లామినేట్స్ అనేవి మీకు ఇన్సైడ్ చూపిస్తాను అసలు ఎలా ఉంటాయి, వాటి పర్పస్ ఏంటి అని. సో ఇది మీరు చూస్తున్నారు కదా ఎక్స్టీరియర్. మాకు స్పెషల్ ఏంటి అంటే ఈ ఎంట్రన్స్ ఏ ఫ్లాట్కి అంటే ఓన్లీ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ ఫ్లాట్కి మెయిన్ అట్రాక్షన్ ఈ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ని మేము స్పెషల్గా డిజైన్ చేయడానికి కొంచెం ఓల్డ్ థీమ్లో ఇది డిజైన్ చేసాము. అండ్ లెఫ్ట్ సైడ్ ఏం చేసాము అంటే ఏదైనా ఆర్టిఫాక్ట్ పెట్టడానికి అంటే బుగ్గ లాంటి ప్లేస్ చేసుకోవడానికి ఒక చిన్న ఆర్టిఫాక్ట్ లాగా ఇది డిజైన్ చేసి కంప్లీట్లీ హ్యూజ్ షూ ర్యాక్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాల్ అనేది ఎంపీగా వదిలేస్తే బాగోదు కాబట్టి దీనికి ఏం చేసామంటే స్టోన్. సో స్టోన్ అనుకుంటున్నారా? లేదు, పాత వీడియోలో చెప్పాను కదా సేమ్ టైల్ అయితే యూజ్ చేసాము. సో ఈ టైల్ అనేది మనకి చూడడానికి స్టోన్ ఫినిష్ ఉంటుంది, బట్ చూడడానికి అయితే ఇది రియల్ అయితే టైల్ అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద హౌస్. సో చూస్తున్నారు కదా ఆ ఎండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఎండ్ వరకు కంప్లీట్ బిగ్ టీవీ యూనిట్ ఉంది. సో ఈ టీవీ యూనిట్ అనేది మనకి కంప్లీట్ హౌస్లో మెయిన్ అట్రాక్షన్గా ఉంటుంది. వీళ్ళకి యాక్చువల్లీ 2 జోన్స్ ఉన్నాయన్నమాట, డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా. డ్రాయింగ్ ఏరియా జస్ట్ ఫాయర్తో లివ్ చేసేసాం ఎందుకంటే ఇది హైలైట్ చేయడానికి. సో ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఫ్యామిలీని ఇచ్చేసాం, ఇంక్లూడింగ్ మార్బుల్ ఫినిష్ లామినేట్. మీరు ఈ హౌస్లో చూసినట్టయితే ఎక్కడనేమో గ్లాసీ రిఫ్లెక్షన్స్ ఇవ్వలేదు, కంప్లీట్ మ్యాట్ యూజ్ చేసాము. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఇవి లోవర్స్ ఇచ్చాము. సో ఇవి రెగ్యులర్ లోవర్స్లా కాకుండా ఈ ప్యాటర్న్ చూసారు కదా మీకు కంప్లీట్ ట్రయాంగులర్ షేప్లో లోవర్స్ ఉంటాయి. సో రెక్టాంగులర్ కాకుండా ఇవి లోవర్స్ చూస్తున్నారు కదా కంప్లీట్ ట్రయాంగిల్ షేప్ లోవర్స్ అయితే ఇచ్చాము. సో మెయిన్ మీకు కాసా ఇంటీరియర్స్ గురించి చెప్పాలి. ఇక్కడ ప్రతిసారి నేను ఇండికేట్ చేస్తున్నాను, మీరు మెటీరియల్ కంపారిజన్ చేసుకోండి. మీరు ఏ ఇంటీరియర్స్ ప్రొవైడ్ చేయండి, లామినేట్స్ కొత్త రకం ఇంక్లూడింగ్ లామినేట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే మేము యూజ్ చేస్తున్నాము. మీరు ఈ మెటీరియల్స్ కానీ వెళ్ళి చెక్ చేయాలన్నా ఒకసారి మా నెంబర్కి కాల్ చేసినా మేము అవైలబుల్ ఉంటాము అనమాట. సో మేమైతే ప్రామిస్ చేస్తున్నాము 10 years వారంటీ కూడా ఇస్తున్నాము. సో ఒక్కసారి మా ఫినిషింగ్ వర్క్స్ అవి చూసాక ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. మా మెయిన్ పాజిటివ్ ఏంటి అంటే క్లయింట్ ఫీడ్బ్యాక్. ఇప్పటి వరకు ఏ క్లయింట్ అయితే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, అది మేమైతే చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాము. సో నెక్స్ట్ మూవింగ్ టు ద మెయిన్ బిగ్ టాల్ యూనిట్. సో ఇక్కడ ఓన్లీ టీవీ ప్యానలింగ్ స్టోరేజ్తోనే కాకుండా ఇక్కడ టీవీ ప్యానల్కి హ్యూజ్ స్టోరేజ్ అయితే ఇచ్చేసాము. ఇన్సైడే మనకి లైటింగ్ ఇచ్చేసాము. సో ఇక్కడ టింటెడ్ గ్లాస్ యూజ్ చేయడం వల్ల మనకి బ్లాక్ గ్లాస్ యూజ్ చేయడం వల్ల ప్రొఫైల్ లైట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సైడ్ అనేది మనకి హైలైట్ అయిపోతుంది. సో ఇదేంటి పెద్ద టీవీ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫైనల్ టీవీ యూనిట్. అండ్ వన్ మోర్ థింగ్, మా దగ్గర అయితే ఆల్మోస్ట్ 6+10+ years డిజైనర్స్ ఉన్నారు. మీకు కస్టమైజ్ చేసినట్టు అంటే క్లయింట్ మీకు మీ డిజైనర్ మీతో పాటే కూర్చుంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఎలాంటి న్యూ ఐడియాస్ కావాలి అని చెప్పిన కంప్లీట్ ఓల్డ్ మోడల్స్ అసలు ఏవి సజెస్ట్ చేయరు. మీకు టేస్ట్ తగ్గట్టు మీతో టైం ఎక్కువ స్పెండ్ చేసేసి మీ అవుట్పుట్ అనేది కంప్లీట్ మా హోమ్ లాగా ట్రీట్ చేస్తారు.
వైజ్ అంత మంచిగా అనిపించలేదు. సో ఈ కార్నర్ స్పేస్ని యాక్చువల్లీ ఈ ఫ్లాట్లో సివిల్ చేంజెస్ చాలా జరిగాయి. ఇక్కడ ఒక రూమ్ ఉండేది, రూమ్ తీసేసి సో ఈ కార్నర్ జోన్ అయితే మనకు వచ్చింది. ఈ కార్నర్ జోన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వ్యానిటీ విత్ బ్యూటిఫుల్ టైలింగ్తో మనం ఈ వ్యానిటీ అయితే డిజైన్ చేసేసి ఫ్లాట్ యూస్ చేసాం. బట్ మీకు ఇక్కడ క్లియర్ కట్ కోసం ఒకసారి చెప్తున్నాను. దిస్ ఇస్ ద సిల్కీ మ్యాట్ వీఆర్ యూజింగ్. ఇక్కడ ఏంటి అంటే ఈ సిల్కీ మ్యాట్స్ మీకు బయట అయితే దొరకవు, ప్రజెంట్ అయితే ఓన్లీ ఇన్ కాసాలో అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే యాంటీ ఫింగర్ ప్రింట్స్ అనమాట. మీకైతే ఫింగర్ ప్రింట్స్ అయితే దీనిపైన పడవు. సో దీంట్లో మీకు నార్మల్ మ్యాట్కి దీనికి కంప్లీట్ డిఫరెంట్, చూడడానికి లుక్ మీకు అర్థమవుతుంటుంది, ప్రీమియం లుక్ వస్తుంది. సో గ్లాసీ ఫినిష్ అనేది రెగ్యులర్ ట్రెండ్, ఆ ట్రెండ్ని కొంచెం మారుస్తూ మ్యాట్ ఫినిష్ అనేది తీసుకొచ్చాము. ఇక్కడ అన్యూజువల్ రెగ్యులర్ కౌంటర్ టాప్ అయితే క్వాజీ యూస్ చేసాము. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే వితౌట్ లాక్ డిజైన్ చేసాము. సో కంప్లీట్ సింగిల్ డోర్ యూనిట్ అనేది వస్తుంది మీకు. సో ఇంకా జనరల్ ఇట్ సైడ్ వచ్చేసరికి ఒక టాల్ యూనిట్ ఇచ్చేసాము. సో టాల్ యూనిట్లో ఇక్కడ వీళ్ళకి ప్యాంటీ రిక్వైర్మెంట్ లేదన్నారు. సో జనరల్ స్టోరేజ్తో షెల్ఫ్స్తో ఇచ్చేసాము. అండ్ దిస్ ఈస్ ద యాక్సెసరీ ప్యాంట్రీ టాల్ యూనిట్ అనమాట. ఇక్కడ ఓవెన్ అండ్ గ్రిల్ అండ్ ఇక్కడ మనకి వికల్ బాస్కెట్ కూడా ఒకటి ఇచ్చేసాము. సో వీళ్ళకి ఏంటి అంటే 2 కిచెన్స్ వచ్చాయి, ఒకటి డ్రై కిచెన్ అండ్ ఒకటి వెట్ కిచెన్. సో దిస్ ఈస్ ద డ్రై కిచెన్. సో మూవ్ ఆన్ టు ద వెట్ కిచెన్. ఇక్కడ ఏంటి అంటే మనము యాక్చువల్లీ ఇక్కడ కూడా సివిల్ చేంజెస్ చేసాము, రూమ్ వైజ్ డివిజన్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ వాల్ ఉంది, చిన్న కిచెన్ వచ్చింది. బట్ ఇది ఏంటంటే వాల్ అంతా ఈ సైడ్కి మూవ్ చేసేసి ఇక్కడ డిష్ వాషర్ ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము. సో డిష్ వాషర్ ప్రొవిజన్ కిచెన్ ఎవరైనా మెయిడ్స్ వచ్చినా కూడా మీకు నీట్గా వాళ్ళకి కూడా కంఫర్ట్ జోన్ ఇచ్చేటప్పుడు, ఎందుకంటే మనకి మెయిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా నీట్గా పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా కంఫర్ట్ జోన్ ఇస్తూ ఇదైతే డిజైన్ చేసాము. ఇక్కడ కూడా అన్ని కంప్లీట్ హౌస్ సేమ్ సిల్కీ మ్యాట్సే యూజ్ చేసాము.
బెడ్ అనేది డిజైన్ చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కింద యాక్చువల్లీ మ్యాట్రెస్ ఉంది, మ్యాట్రెస్ ఫర్నిచర్స్ అన్నీ ఉన్నాయి. సో వచ్చిన తర్వాత మీకు మళ్ళీ వీడియో నేను మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నైట్ టైమ్స్ ఎప్పుడైనా బెడ్ ల్యాంప్స్ అవి అవసరం లేకపోయినా జస్ట్ ఈ లైట్ అయితే యూజ్ చేసుకొని మనం రూమ్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ చూస్తున్నారు ఆ బెడ్ని కంప్లీట్ 6x6.5 బెడ్ అయితే ఇచ్చాము, కింగ్ సైజ్ బెడ్. ఇక్కడ మనకి హెడ్ బోర్డ్ అనేది ప్యూర్ లెదర్, అంటే ఇక్కడ చూస్తున్నారు కదా హెడ్ బోర్డ్ కంప్లీట్ ప్యూర్ లెదర్ తోటి డిజైన్ చేసాము. అండ్ ఇవి బ్యాక్ ప్యానల్ జనరల్ టీవీ యూనిట్ చేసుకున్న లామినేట్, గ్లాస్, లామినేట్. సో ఈ 3 కాన్సెప్ట్స్తో అండ్ లెదర్ తోటి ఈ బెడ్ అయితే డిజైన్ చేసాము విత్ సైడ్ టేబుల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్టోరేజ్. సో స్టోరేజ్ మనకి ఎంత ఉన్నా సరిపోదు. సో వాటి కోసమే ఇక్కడ మనం హైడ్రాలిక్ ఇచ్చేసాము. జస్ట్ 1 పుష్ తోటి మనం హైడ్రాలిక్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ మీకు బ్లాంకెట్స్, పెద్ద పెద్ద స్టోరేజ్ అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. అందరికీ పర్సెప్షన్లో ఉంటుంది అంటే హైడ్రాలిక్ పుష్ చేయడానికి కొంచెం కష్టం కదా లేడీస్, కానీ ఏం లేదండి, స్టార్టింగ్ కొంచెం పుష్ ఉంటుంది, ఆటోమేటిక్గా అదే మనకి వెళ్ళిపోతుంది. సో దెన్ ఫోన్ టు ద వార్డ్రోబ్స్. సో దీస్ ఆర్ ద 9 వార్డ్రోబ్స్ ఇక్కడ ఇచ్చాము. బట్ ఇవైతే మాస్టర్ బెడ్రూమ్కి సరిపోవు కదా. సో ఎందుకోసం ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నార్మల్ వార్డ్రోబ్స్ అని ఇచ్చేసాము. బికాస్ ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఈ వ్యూ కోసం డిజైన్ చేసిన వార్డ్రోబ్ అనమాట ఇది కనిపిస్తుంది. సో దానికోసం మేము ఇక్కడ వార్డ్రోబ్ అనేది డిజైన్ చేసాము.
చేసినప్పుడు ఏదో ఒక ఫేవరెట్ జోన్ అయితే ఉంటుంది. సో నా ఫేవరెట్ జోన్ అయితే ఇదే అనమాట. బికాస్ మెయిన్ ద బిగ్గెస్ట్ వ్యూ ఎప్పటికీ బ్లాక్ అవ్వదు. బికాస్ ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, అది లో హైట్లోనే ఉంటుంది, ఎప్పటికీ ఈ వ్యూ అనేది బ్లాక్ అవ్వదు. సో ఈ బ్లాక్ అవ్వని వ్యూని మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి అంటే ఇది మనం యూజ్ చేసుకోవాలి అంటే మనం ఇక్కడ జస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఒక బార్ యూనిట్ ఇచ్చేసాము. సో బార్ యూనిట్లో చూస్తున్నారు కదా, లోపల ఇన్సైడ్ అనేది మనం గ్లాస్ ఇది మిర్రర్ యూజ్ చేసాము. సో మిర్రర్ యూజ్ చేయడం వల్ల బార్ యూనిట్ ఒక ఏదైనా బాటిల్స్ అవి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. దెన్ ఆ యూజువల్ డ్రాస్ అవి ఇచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఈచ్ అండ్ సింగిల్ ఎలిమెంట్ ఇంక్లూడింగ్ హ్యాండిల్స్ అండ్ బాక్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా అందరితో డిజైన్స్ డిస్కస్ చేసి సో తీసుకున్నాం అనమాట. ఇలాంటి నాబ్స్ సో ఒక సైడ్ బార్ యూనిట్ ఉంది, ఒక సైడ్ వ్యూ ఉంది, బట్ ఇంకో సైడ్ వదిలేస్తామా లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాము అంటే ఒక న్యాచురల్ స్టోన్ యూస్ చేసాము, ఒక రస్ట్ ఫీల్. సో ఇక్కడ వుడెన్ టైల్స్ ఉన్నాయి, మంచి లొకేషన్ ఉంది, బార్ యూనిట్ కూడా కొంచెం రస్ట్ ఫీల్తో చేసాము. సో ఆ రస్ట్ ఫీల్ని యాడ్ చేయడానికి ఇక్కడ టైల్ కూడా ప్లాస్టిక్ ఫీల్ టైల్ తీసుకున్నాం అనమాట. సో చెప్పేసాను మీకు, ఇది కూడా టైలే అండి. సో ఇదైతే స్టోన్ కాదు, కంప్లీట్ చూడడానికి స్టోన్లా ఉండే, ఇది కూడా టైలే. అండ్ మెయిన్ అట్రాక్షన్ సీలింగ్. సో సీలింగ్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ పీవీసీ ర్యాపర్స్ ఇలా పెట్టకుండా కంప్లీట్ ఒక రెక్టాంగులర్ బాక్సెస్ ఇచ్చేసేసి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చేసాము. సో మీరు కూడా వ్యూని ఎంజాయ్ కొత్త రకం మెటీరియల్స్, కొత్త రకం ఐడియాస్ ఇలాంటివి ఏమన్నా కావాలి అన్నా మస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏంటి అంటే కాసా ఇంటీరియర్స్. మేము నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఏపీలో చేసాము, అవుట్ ఆఫ్ హైదరాబాద్ చేసాము, బెంగళూరులో చేసాము, చెన్నైలో కూడా చేసాము. నాట్ ఓన్లీ రెసిడెన్షియల్, కమర్షియల్స్ కూడా చేసాము, హాస్పిటల్స్ లాగా చాలా చేసాము అనమాట. ఇప్పుడు మాకు ఏమైనా వర్క్స్ అవి డౌట్ ఉన్నా డైరెక్ట్ వచ్చి విజిట్ చేయొచ్చు, ఆఫీస్కి విజిట్ చేసినా మా సైట్కి అయితే మేము తీసుకెళ్తాము. మీకు డిఫరెంట్ ఐడియాస్ తోటి మీకు ఒక సపరేట్ ఒక డిజైనర్ని అలాట్ చేసేసి మీ హోమ్ని మా హోమ్లో ట్రీట్ చేసేసి మీ డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము. సో ఫైనల్ మా కొటేషన్ ఏంటంటే కాసా వి డిజైన్ యువర్ డ్రీమ్. హ్యాపీ హ్యాండ్ ఓవర్. కాసా వి డిజైన్ యువర్ డ్రీమ్.